హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో టాపిక్ వచ్చేసి యానివర్సరీ పోస్టర్ అండ్ సేవ్ ద డేట్ పోస్టర్ ఉంటుంది కదా. సో ఆ పోస్టర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. పోస్టర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేశాను. మీరు చూడాలనుకుంటే ఆ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే వెళ్ళి చూడండి, బాగా వచ్చినాయి. మీరు కూడా మీ యొక్క ఫోటోతోటి కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. పోస్టర్స్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇంకా ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే నేను సపరేట్గా ఇన్విటేషన్ వీడియో ట్యూటోరియల్స్ కోసం అయితే సపరేట్ ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను, శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. కంప్లీట్గా దీంట్లో ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను, మీకు ఉపయోగపడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను, ఎందుకంటే వేరే ఏ యాప్లో ఫోటో ఎడిటింగ్ చేసినా కూడా మనకి ప్రాజెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఎలైట్ మోషన్లో చాలా సింపుల్గా, అది కూడా 1 మినిట్లోనే మీరు పోస్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎలైట్ మోషన్లో నేను ఇచ్చిన ఫాంట్స్ అన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. దీంట్లో మీకు 3 టైప్స్ ఆఫ్ పోస్టర్స్ ఇస్తాను, నేమ్స్ కూడా ఉంటాయి. వెడ్డింగ్ యానివర్సరీ అని ఉంటుంది, పెళ్లి రోజు అని ఉంటుంది, సేవ్ ద డేట్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం సేవ్ ద డేట్ తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ సేవ్ ద డేట్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఫాంట్స్ ఇన్స్టాల్ చేస్తే మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది, లేదంటే మీకు కొంచెం ఎర్రర్ రావచ్చు. వేరే డిఫాల్ట్గా ఒక ఫాంట్ అయితే తీసేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్కి రండి. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేశాను. ఇలాంటి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత కిందికి మొత్తం కూడా కిందికి తీసుకురండి. చూసారు కదా, మనకి ఈ విధంగా సెట్ అయిపోయింది. మీరు ఇక్కడ మీ యొక్క ఫొటోస్, అంటే ఏ ఫోటోతో అయితే పోస్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసుకుని PNG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. సో దానికోసం నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఎడిట్ యువర్ ఫోటో పైన క్లిక్ చేశాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెన్సీలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి డిఫాల్ట్గా స్క్వేర్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయండి. ఓకేనా? ఒక ఫోటో యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఈ విధంగా ఫుల్ చేసేసి పైన మనకి ఎరేజర్ టూల్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మనకి రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. సింపుల్గా ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి దీనికోసం. ఈ విధంగా స్క్వేర్లో సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి యారో మార్క్ పైన మళ్ళీ క్లిక్ చేసేసి మీరు ఎన్ని పోస్టర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫోటోలు క్రియేట్ చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇమేజ్ 1 అని ఉంటుంది, ఇది ఫ్రంట్ ఫోటో, కలర్ఫుల్గా ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి చూడండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇదే ఫోటో ఇంకేదైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటే చేసేసుకోరు. బ్యాక్గ్రౌండ్లో నేను ఇదే ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ 2 అని ఉంటుంది. ప్రతి బ్యానర్ కూడా ప్రతి పోస్టర్లో కూడా ఈ విధంగానే సెట్ చేశాను ఈజీగా ఉండడానికి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి అదే ఫోటో తీసుకున్నాను. చూడండి, మనకి చూడడానికి ఈ విధంగా ఉంది కదా. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఈ వైప్ ఏదైతే ఉందో దాన్ని డిసేబుల్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోవాలి అంతే. సో తర్వాత ఇంకో ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వైప్ అనేది ఆన్ చేసుకున్నాను. చూడండి, ఇంకా మీరు వేరే ఫోటో తీసుకున్నారనుకోండి, మీకు కొంచెం ఎర్రర్స్ ఏమైనా వైప్ ఇక్కడ క్రాపింగ్ సరిగ్గా లేకపోతే స్టార్టింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫోటో యొక్క క్రాప్ని బట్టి సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా ఈ విధంగా సెట్ అయిపోయింది కంప్లీట్గా. అండ్ ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది, ఈ టెక్స్ట్ ఇలానే వదిలేసేయండి. అండ్ ఇంకొక మనకి నేమ్కి సంబంధించిన ఒక టెక్స్ట్ ఉంటుంది, గ్రూప్ 2 అని. సో దీనిపైన క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్స్ ఉంటాయి, మీకు నచ్చిన నేమ్స్ ఇందులోకి వెళ్ళి సెట్ చేసుకోండి. ఓకేనా? చేంజెస్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి గ్రూప్ 1 ఉంటుంది, ఇది మనకి డేట్స్ సంబంధించింది. కొంచెం క్యాలెండర్ పేజ్ లాగా డిజైన్ చేశాను. సో దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సండే ఉంటుంది, రిప్లేస్ చేసుకోండి. తర్వాత 6 నెంబర్ ఉంటుంది, మీకు ఏ డేట్ అయితే ఆ డేట్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ డిసెంబర్ ఉంది కదా. సో మీకు నచ్చింది అయితే చూసుకుంటూ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎలాంటి మూమెంట్స్ చేయకండి, బ్యాక్ వచ్చేసేయండి, మీకు ఆటోమేటికల్లీ సెట్ అయిపోతుంది బ్యానర్. ఇప్పుడు ఏం చేస్తారంటే
యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేశారనుకోండి, జస్ట్ మనకి సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యానర్ చూసుకుందాం. ఇక్కడ మీకు ఇంకా క్వాలిటీ అనేది రాదు. పిక్సార్ట్లో మనము లాస్ట్ టైం చెప్పాను కదా, పిక్సార్ట్లోకి వెళ్ళి మళ్ళీ క్వాలిటీ సెట్ చేసుకోవాలి. దానికోసం నేను చెప్తాను అన్నీ ఒకేసారి లాస్ట్లో ఎండ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పోస్టర్ ఓపెన్ చేస్తున్నాను. వెడ్డింగ్ యానివర్సరీ పోస్టర్ ఓపెన్ చేశాను. జస్ట్ ఇందులో నేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇమేజెస్ అనేది రిప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను, ఈ ఫోటో యాడ్ చేశాను. తర్వాత ఇమేజ్ 2 పైనకి వచ్చేసి కలర్ అండ్ ఫిల్ మళ్ళీ అదే ఫోటో తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. సో ఈ ఫోటో యాడ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కిందికి తీసుకొస్తున్నాను. చూడండి మనకి ఈ విధంగా సెట్ అయింది. మళ్ళీ ఈ ఫొటోస్ పైన క్లిక్ చేసేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తే వైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు మీ ఫోటోని బట్టి మీరు సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంతకుముందు చెప్పిన విధంగా. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ పైన నేమ్స్ ఉంటాయి. ఈ నేమ్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసేయండి, అయిపోతుంది. ఓకేనా. అండ్ ఫైనల్గా ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేస్తున్నాను. మీకు ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది. జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం బ్యానర్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఏం లేదు, పైన యారో మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా సేవ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఇంకొక బ్యానర్ చూసుకుందాం. ఇది పెళ్లి రోజు బ్యానర్. దీంట్లో ఓన్లీ ఒక నేమ్ మాత్రమే కనిపిస్తుంది మీకు, అది కూడా ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకుంటేనే. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ని కిందికి తీసుకొచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ 1 ఉంది కదా, ఇమేజ్ 1 రిప్లేస్ చేసుకుందాం. ఇమేజ్ 1 పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీడియా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇంకా వేరే ఇక్కడ ఫోటో సెట్ కాకపోతే క్రాప్ చేసుకోండి. ఓకేనా. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకొని మీరు క్రాప్ చేసుకోండి. అండ్ సెకండ్ ఫోటో కూడా రిప్లేస్ చేస్తున్నాను. నేనైతే అదే ఫోటో తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఫొటోస్ లేవు. మీరు డిఫరెంట్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ 2 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఈ వైప్ అనేది ఆన్లోనే ఉంటుంది. ఒకవేళ ఆఫ్లో ఉంటే మీరు ఆన్ చేసేసుకొని క్రాప్ చేసుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా. ఓకేనా. అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి పిఎన్జీ ఫార్మాట్లో ఒక ఇమేజ్ ఉంటుంది. తెలుగు మొత్తం రాసేసి ఉంటుంది అనమాట. మీరు జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 యాడ్ చేయాలి మనకి. ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. జస్ట్ ఈ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడనే ఇదే ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇక్కడ మీకు యానివర్సరీ 1st, 2nd, 3rd ఇలా మీరు ఎట్లా సెట్ చేసుకుంటారంటే ఇలాంటి కొన్ని ఇమేజ్ ఇస్తాను మీకు. ఓకేనా. వీటిని క్రాప్ చేసుకొని యాడ్ చేసుకున్నా పర్లేదు. పిక్సార్ట్లో మీకు వెడ్డింగ్ యానివర్సరీ టెక్స్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేసిరు అనుకో స్టిక్కర్లలో, దాంట్లో మీకు చాలా వస్తాయి. దాంట్లో నుండి ఒక మీకు నచ్చింది ఎన్నో యానివర్సరీ ఉంటే అన్నది నెంబర్ తీసేసుకొని మీరు దాన్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో క్రాప్ చేసుకున్నా పర్లేదు. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ లేయర్ వచ్చేసి యానివర్సరీ నెంబర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ ఫిల్ అండ్ తర్వాత మీడియా. చూడండి ఇలాంటివి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా క్రాప్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదన్నమాట. పైన ఇలా పెట్టేస్తే సరిపోతుంది. మీకు ఓవరాల్గా బ్యానర్ రెడీ అయిపోతుంది. ఇంకా చేసేది ఏం లేదు, ఇంతే. పైన యారో మార్క్ పైన క్లిక్ చేసేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా అన్ని పోస్టర్స్ కూడా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేసేసి ఇందాక మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఒక్కొక్క ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ టూల్స్ పైన క్లిక్ చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. ఇది మనకి ఫోటో బ్లర్ ఉంటే మొత్తం క్లియర్గా హెచ్డీలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. పిక్సెల్స్ యాడ్ చేసి చాలా బాగుంటుంది. తర్వాత సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఇది వీడియో నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా. సో వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.